మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. 177వ పేజీ పాత నిబంధన పుస్తకంలో 177వ పేజీ. కొంచెం బేస్ తగ్గించింది. అందరూ బైబిల్ తెరవండి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సాధారణంగా విశ్వాసులైనటువంటి మన స్వభావం ఎలా ఉంటుందంటే, దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, మన జీవితాల్లో మనం చాలా సంతోషపడిపోతాం, చాలా గంతులు వేసేస్తాం. నాకు మంచి వాగ్దానం వచ్చేసింది అని. ఇది సహజంగా మనుషుల యొక్క స్వభావం. అన్నీ మంచిగా ఉంటే సంతోషిస్తాడు, ఏదైనా ఇబ్బంది కలిగితే దుఃఖపడతాడు, కృంగిపోతాడు. ఇది మనుషుల్లో సాధారణంగా జరిగేటటువంటి స్థితి. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో యెహోషువకు దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. చాలా ధైర్యాన్ని కలిగించేటటువంటి, నిబ్బరాన్ని కలిగించేటటువంటి, ఆనంద సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని కలిగజేసే వాగ్దానాలు ఇచ్చాడు. అదే సమయంలో హెచ్చరికలు ఇచ్చాడు. హలో, ఏమి ఇచ్చాడు? హెచ్చరికలు. చాలామంది హెచ్చరికలు ఇస్తే ముఖము నల్లగా పెట్టేసుకుంటారు. వాగ్దానాలు, మంచి వాగ్దానాలు ఇస్తే ముఖం చాలా వికసించి సంతోషపడిపోతారు.
ఏదైనా హెచ్చరికలు ఇచ్చి గద్దిస్తే మాత్రం ముఖం నల్లగా పెట్టుకుంటాడు. ఇది మనము గమనిస్తూ ఉంటాం. వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఎంత మంచి వాగ్దానాలు వచ్చాయని సంతోషపడతామో, హెచ్చరికలు ఇచ్చినప్పుడు కూడా, గద్దించినప్పుడు కూడా, లేకపోతే దేవుడు ఒక దెబ్బ కొట్టినప్పుడైనా సరే, శ్రమల పాలు చేసినా సరే, ఏదైనా ఒక దుఃఖకరమైన విషయాన్ని ఆయన అనుమతించినా సరే, యోబులాగా సంతోషించాలా, యోబులాగా దేవుణ్ణి స్తుతించాలా. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం చదివినటువంటి వాక్య భాగంలో చాలా గొప్ప వాగ్దానాలు యెహోషువకి ఇచ్చాడు. అలాగనే చాలా ఖచ్చితమైన హెచ్చరికలు ఇచ్చాడు తన యొక్క జీవితంలో జాగ్రత్త పడడానికి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాలు, మంచి వాగ్దానాలు వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తామో, గట్టి హెచ్చరికలు ఇచ్చినా కూడా సంతోషించాలని నేర్చుకుంటున్నాం. హలో హలో, ఇది అర్థమైందా? చెప్పండి. మంచి వాగ్దానాలు వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తామో, గట్టి హెచ్చరికలు ఇచ్చినా కూడా సంతోషించాలి. బుద్ధి చెప్పినా కూడా, చెప్పండమ్మా, చెప్పండి, మాట్లాడరేమే. బుద్ధి చెప్పినా కూడా, గద్దించినా కూడా, ఒకవేళ గాయమయ్యేటట్టు కొట్టినా కానీ, హెచ్చరించినా కానీ దాన్ని సంతోషంగా స్వీకరించగలగాల. ఎందుకు అంటే మనము చెడిపోకుండా ఉండడానికే ఒక హెచ్చరిక వస్తుంది, ఒక ఆజ్ఞ జారీ చేయబడుతుంది, ఒక కట్టడి ఇవ్వబడుతుంది. దేవుడు తనకిష్టమైనటువంటి వారిని శిక్షిస్తాడంట, తను ప్రేమించే వారిని గద్దిస్తాడంట, శిక్షిస్తాడంట, కొడతాడంట. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి శిక్షించినట్టుగా దేవుడు తనకిష్టమైనటువంటి నిన్ను నన్ను ఆయన కొడతాడు, శిక్షిస్తాడు. ఎందుకంటే మనం సరైన త్రోవలో నడవడానికి. హల్లెలూయా. మనం మన వదిలిపెట్టిన అంశంలోనికి వచ్చాము ఇప్పుడు. ఎందుకంటే మధ్యలో గుడ్ ఫ్రైడే, ఈస్టరు, ఆయా సంబంధమైన కొన్ని సందేశాలు విన్నాము. మన వాగ్దాన వాక్యంలోని దేవుని కృప అనేటటువంటి అంశంలోకి మనము మళ్ళా వస్తున్నాం ఇప్పుడు. హల్లెలూయా. నోవహు ఎలా కృప పొందాడు? అతడు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచి ఆ కృప పొందుకున్నాడు. ఆ మహా జలప్రలయంలో, దేవుని న్యాయ తీర్పు లేక దేవుని ఉగ్రత అనేటటువంటి ఆ జలప్రలయంలో తను దేవుని మాట విన్నటువంటి తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు రక్షించబడ్డారు. హల్లెలూయా. మనం కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలి, దేవునితో కూడా నడవాలని నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో యెహోషువకి ఇచ్చిన వాగ్దానాలు ముందు ఒకసారి చూస్తాం. హల్లెలూయా. 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఇది వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించుంటుంది. అంటే మీకు వాగ్దానం చేసినటువంటి ఆ స్థలాన్ని మీకు నేను ఇస్తున్నాను. ఎవరు చెప్తున్నారన్నమాట? దేవుడు మాట సెలవిచ్చాడంటే అది సెలవిచ్చిన దేవుడే నెరవేరుస్తాడు. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. సెలవిచ్చిన దేవుడే, వాగ్దానం చేసిన దేవుడే నెరవేరుస్తాడు. మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు, ఆయన దేవుడు, మాట తప్పడు. హల్లెలూయా. తర్వాత అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. దేవుడు ఎంత క్లియర్గా సరిహద్దులతో సహా చెప్పాడు. ఆడికెళ్ళి
ఎలాంటి గందరగోళాలు లేకుండా ఎక్కడి వరకు మనం ఉండాలనేది లేకుండా దేవుడు ఎల్లలతో కూడా చెప్పాడు, సరిహద్దులతో కూడా చెప్పాడు. దేవుడు నీకు నాకు కొన్ని సరిహద్దులను ఆయన ఏర్పరిచాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా. మన మనసుకు సరిహద్దు ఉంది, మన హృదయానికి సరిహద్దు ఉంది, మన యొక్క జీవితాలకు సరిహద్దులు ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు ఆ సరిహద్దులు అంటే ఆ సరిహద్దుల లోపలనే మనకు క్షేమము, సుఖము, సంతోషం, భద్రత. హల్లెలూయా. ఆ యొక్క సరిహద్దులు దాటితే ప్రమాదం అన్నమాట. సరిహద్దులు దాటితే ప్రమాదం. అలాగనే మనకు కూడా దేవుడు సరిహద్దులను ఆయన నిర్ణయిస్తాడు. హల్లెలూయా. అవి బైబిల్లో మనం దేవుని చిత్తం అంటాము దాన్ని. హల్లెలూయా. దేవుని చిత్తమే దేవుడు ఏర్పరిచిన, చెప్పండి, సరిహద్దులు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. దేవుని చిత్తాన్ని దాటితే సరిహద్దు దాటడమే. దేవుని చిత్తాన్ని దాటితే మీరితే సరిహద్దును దాటమే. సరిహద్దు దాటితే భయంకరమైన ప్రమాదంలో మనం పడిపోతాం. కాబట్టి దేవుడు సరిహద్దులతో సహా యెహోషువకి స్పష్టంగా తెలియజేశాడండి. హల్లెలూయా. దేవుడు మనకు స్పష్టంగా తన మార్గాల్ని తెలియచేస్తాడు. ఆయన అంత ప్రేమగల దేవుడు. మనము ఎటుబడి తట్టిపోకుండా. అందుకనే 5వ కీర్తనలో దావీదు రాజు ఏమన్నాడంటే 5వ కీర్తన 5-6 వచనాలు చదవండి. ఒక్కరు చదవండి. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నాతో కలిసి ఈ మాట చెప్పండి. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. హల్లెలూయా. ఈ లోకంలో మనకు ప్రమాదం ఉంది. మనము నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు, యేసయ్య అడుగుజాడల్లో నడిచేటప్పుడు మనలను పక్కదారి పట్టించడానికి. అందుకని దావీదు రాజు ఏమంటున్నాడంటే, వేకునే లేచి ఆయన సన్నిధిని సిద్ధం చేసి ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఈ 8వ వచనంలో ఈ చక్కని విషయాన్ని ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను అంటే నీతిని తప్పించే శత్రువులు అన్నమాట. పరిశుద్ధతను భంగం చేసే ఆ శత్రువులు అన్నమాట. దేవుని మార్గంలో నడిచేటటువంటి మనలను తప్పు మార్గాల్లో నడిపించే శత్రువులు అన్నమాట. వీళ్ళంతా యుద్ధాలు చేసే శత్రువులు కాదు. కాబట్టి దేవుడు అలాగ ప్రార్థించే వారికి తప్పనిసరిగా తన నీత్యానుసారంగా నడిపిస్తాడు, తన మార్గాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ లోకానికి తన మార్గాన్ని స్పష్టంగా తెలియజేశాడా లేదా? తెలియజేశాడా లేదా? ఏంటది? ఏంటది? అదే చెప్పండి. యేసయ్య. హల్లెలూయా. ఏంటది? స్పష్టంగా దేవుడు తెలియజేశాడు ఆ మార్గం ఏంటో. ఎవరండి ఆ మార్గము? పైన వాళ్ళు చెప్పండి గట్టిగా, జీసస్. చెప్పండి, వినబడాలి. మీరు పెద్దగా ఇస్తే మాకు వినబడుతుంది. పైన వాళ్ళు చెప్పండి, ఎవరండి ఆ స్పష్టమైన మార్గం? యేసయ్య. ఏమి వినబడమే లేదే? మీరు చెప్పండి. స్తంభానికి అవతల చెప్పండి, జీసస్. హల్లెలూయా. ఏ స్తంభానికి అవతల చెప్పండి గట్టిగా,
జీసస్. హల్లెలూయా. దేవుడే స్పష్టంగా మార్గాన్ని మనకు తెలియజేశాడు. ఒకప్పుడు ఆ మార్గం లేదు. ప్రతి ఒక్కరూ దేవుడు తన ప్రవక్తల ద్వారా బోధిస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఎవరి పట్టుకి వాళ్ళ ఇష్టానుసారమైన మార్గాల్లో తప్పిపోయి భయంకరమైన దుస్థితికి గురయ్యారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఆ విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కడు వాళ్ళ ఇష్టానుసారమైన మార్గాల్లోకి వెళ్ళాడంట. చదవండి 2వ వచనం నుంచి. నేను తీసుకున్న దాకా చదవాలి మీరు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయాను. ఇలా చదువుతూ వస్తే వాళ్ళు ఏ విధంగా పాడైపోయి వాళ్ళ ఇష్టానుసారమైన మార్గాల్లో జీవిస్తూ ఎలాగ నాశనం అయిపోయారో అక్కడ రాయబడింది. అలాంటి మనలను వెతుక్కుంటూ వచ్చాడు ప్రభు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ప్రతి మానవుడు తనకి ఇష్టానుసారమైనటువంటి మార్గంలో వెళ్తూ నశించిపోయినప్పుడు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూసారా? హల్లెలూయా. ఆ మార్గము స్పష్టంగా తెలియజేశాడు. నేనే మార్గము, హల్లెలూయా, నేనే సత్యము, నేనే జీవము, హల్లెలూయా, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు రాలేరు అని. హల్లెలూయా. ఈ మధ్యన ఒక వ్యక్తిని నేను ఒక ప్రశ్న అడిగాను. ఒక వ్యక్తిని, చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా, మరి ఈ భూమి మీద ఉన్నంత వరకే మీరు ఆలోచన చేసి ఈ భూమి మీద తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్ట అనగా వస్త్రం, ఉండడానికి ఇల్లు వాకిళ్ళు కలిగి జీవించినంత కాలం ఏ కొదువు లేకుండా సంతోషంగా తినేసి చచ్చిపోతే బాగుంటుందని అనుకుంటున్నారు. అంటే మీరు ఈ భూమి మీద వరకే మీరు ఆలోచిస్తున్నారు. సమాధి చేసేది ఎవరిని అని అడిగా నేను. సమాధి చేసేది శరీరాన్ని అని ఆ అబ్బాయికి చెప్తే ఏమన్నాడంటే, ఎవరికి తెలుసు సార్, ఏదో మా మార్గంలో మమ్మల్ని బాగునియండి అన్నాడు. ఏమన్నాడు? అవన్నీ ఎవరికి తెలుసు సార్, మా మార్గంలో మనం పోనీయండి, మేము ఏదో ఒక మార్గంలో పోతా ఉన్నాము అన్నాడు. మరి కాదురా నాయన, నీ మార్గం నువ్వు పోయేది కాదు. ఈ భూమి మీద చచ్చిపోయేంత వరకే నువ్వు ఆలోచిస్తున్నావు. చనిపోయిన తర్వాత దేవుని లోకానికి పోవాలా, దేవుని రాజ్యానికి పోవాలా, ఆడికి పోవాలి, లేకపోతే నరకానికి పోవాల్సి వస్తుంది. అవి ఉన్నాయని నీకు తెలియదు అంటే ఎవరు చూశారు సార్? చచ్చినోడు ప్రాణం ఎక్కడో ఇక్కడో ఎవరు చూశారు అని అంటున్నాడు. కాదు నాయన, చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని యొద్దకు పోవాలా,
మన సమాధి చేసేది శరీరాన్ని అని చెప్పా. కమ్ముగా ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఏం చెప్పలే. కానీ లోకమంతా ఏం ఆలోచిస్తుందంటే, ఈ లోకంలో ఉన్నంత వరకు సుఖ సంతోషాలతో ఉండి బాగా తిని తాగి తందనాలాడి చనిపోయేదాకా ఎట్టైనా తిని ఎట్టయినా సంపాదించుకొని దొంగతనం చేసైనా సంపాదించుకోవాలి, దోపిడీ, ఎలాగైనా సరే మోసము, దగ, కుట్రలు, అబద్ధాలు, లంచగొండితనం ఎలాగైనా చేసి సంపాదించుకొని బ్రతికినంతకాలం సుఖంగా ఉండి చచ్చిపోవాలా, చనిపోయిన తర్వాత సంగతి ఎరుగు తెలుసు అని అనేక మంది ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. అందుకనే తండ్రి ఒక ఆయన ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం తెలుసుకోండి. ఆ మార్గము స్పష్టంగా తెలియపరచబడింది. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు, హల్లెలూయా అని ప్రవక్తలు చెప్తే ఎవరు నమ్మల. ఆఖరికి యేసు ప్రభువే ఈ లోకానికి ఆ మార్గమైన యేసయ్య వచ్చి ఆయన మార్గాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియచేశాడు. అందుకని మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లోనే మనం నడవాలి. అదే మనకు చూపించబడిన మార్గము అని పేతురు కూడా ఆ విషయాన్ని తెలియజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మళ్ళీ చదవమ్మా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. హల్లెలూయా. చూసారా, మనకు ఎవరు మాదిరి? మనం ఎవరి అడుగు జాడల్లో నడవాలి? ఈ శ్రేష్టమైన మార్గమైన యేసయ్య అడుగు జాడల్లో నడవాలి. ఆయన అడుగు జాడలే మనకు మాదిరి. ఆయనే మనకు మోడల్, రియల్ మోడల్. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆయనే మనకు మాదిరి. పేతురు గారు అంటున్నారు, ఆయన అడుగు జాడలే మనకు మాదిరి. హల్లెలూయా. కాబట్టి ఈ దినం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, నేను, మనము ఎవరి అడుగు జాడల్లో నడుస్తున్నామో, ఎవరి అడుగు జాడలో నడవాలో మనం తెలుసుకోకపోతే ఇంతవరకు మన క్రైస్తవ జీవితంలో మనం ఏం తెలుసుకున్నట్టు? ఇంకా అనేక మంది శోధనలు వచ్చాయని, బాధలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, వ్యాధులు వచ్చాయని, శ్రమలు వచ్చాయని క్రైస్తవ విశ్వాసాన్ని వదిలిపెట్టి అన్యుల ఆచార సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. భయంకరంగా వాళ్ళు వెళ్ళి అసత్యాన్ని మళ్ళా పూజిస్తూ అక్కడ జరిగేట ఆచార సాంప్రదాయాల్లో పాల్గొని మొదట నశించిపోయిన దానికంటే 7 అంతలుగా నశించిపోతున్నారు. 7 అంతలుగా నశించిపోతున్నారు. మొదట నశించిపోయింది ఒక ఎత్తు అయితే, రక్షించబడి మరలా లోకంలోకి పోతే 7 వాళ్ళు నశించిపోతారు. మొదటి దానికంటే 7. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టి వానికి విడుదల కలుగజేసి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంతో పరిశుద్ధపరిచిన తర్వాత ఆ యొక్క వ్యక్తి దేవుని ఆత్మతో గనక నింపబడకపోతే ఆ వెళ్ళగొట్టబడిన ఆత్మ వెళ్ళి తనకు స్థలం వెతుకుతుందంట. వేరే స్థలం, ఎక్కడ స్థలం దొరక్క మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వెళ్ళగొట్టబడిందో ఆ ఇంటికే తిరిగి వస్తుందంట. అక్కడ వచ్చేటప్పటికి ఆ ఇల్లు బాగా శుభ్రంగా చిమ్మి స్పష్టంగా అమర్చబడి ఉండడం చూసి వెళ్ళి దానికంటే చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొస్తుందంట. అంటే 7 + 1 8 దెయ్యాలు ఆ యొక్క హృదయంలో చేరతాయి. అప్పుడు మొదట ఎలా నాశనమైందో దానికంటే 7 అంతలు ఎక్కువ. 7 అంతలు అంటే సంపూర్ణ సంఖ్య. అంటే ఎంత నాశనం అవ్వాలో అంత నాశనం అయిపోతారు, ఆఖరికి నరకానికి గురవుతారన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి
45వ వచనం వరకు చూడండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అనిను. దేవుడు ఎంతో నిన్ను నన్ను ప్రేమించి నశించిన నిన్ను నన్ను వెతికి రక్షించి మన పాపాలన్నీ తనపైన వేసుకొని మన శాపాలన్నీ ఆయన వహించుకొని మనకు బదులుగా ఆయన మరణించి మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆ రక్తమును వెలగా ఇచ్చి నిన్ను కొని తన సొత్తుగా చేసుకొని ఆయన పరిశుద్ధ రక్తంతో మనలను కడిగి పవిత్రపరిచాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఆలయంగా చేసుకున్నాడు. కాబట్టి రక్షించబడిన మనము వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. చాలామంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే కొంతమందికి తెలియదు. పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఈ భయంకరమైన స్థితికి జరుగుతుంది. మనలో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి అపవిత్రాత్మ వెళ్ళి దానికి ఎక్కడ చోటు తొరగక తిరిగి ఎక్కడి నుంచైతే వెళ్ళగొట్టబడిందో ఆడికి వస్తుంది. అది బాగా శుభ్రంగా అమర్చబడి ఉండేట్టు ఊడ్చి అమర్చబడి ఉండేటప్పటికే పోయి నన్ను ఒక్కదాని నుండి వెళ్ళగొట్టారు, ఇక నేను 7 చెడ్డవాడిని తెస్తాను అని మమ్మల్ని ఎవరు వెళ్ళగొడతారన్నటువంటి ఆలోచనతో ఆ యొక్క దురాత్మ వెళ్ళి దానికంటే చెడ్డవైన 7 దురాత్మలు తీసుకొచ్చి మొత్తం 8 కాపురం చేస్తాయంట. ఈ భయంకరమైన స్థితి అనేకుల్లో చూస్తా ఉన్నాం. కొంతమంది క్రైస్తవ విశ్వాసులు వాళ్ళు రక్షించబడక ముందున్నటువంటి ఆ యొక్క దుఃఖకరమైన స్థితి నుంచి విడుదల పొందినటువంటి ఆ స్థితి కంటే ప్రభువును విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు అన్య దేవత ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఇక దేవుని వైపు ఎన్నిసార్లు గద్దించినా తిరిగి రానప్పుడు జరిగే ప్రమాదము ఇదే ప్రియులరా. భయంకరమైనటువంటి విషయం. అలాంటి దుస్థితి రాకుండా దేవుడు హెచ్చరించేటప్పుడే దేవుని వైపు కనుక తిరిగితే దేవుడు వారిని క్షమించి తన ఆత్మ చేత నింపేస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా. అప్పుడు దేవుని ఆత్మ చక్కగా మనలను నడిపిస్తాడంట. హల్లెలూయా. ఎవరు అడుగుజాడలు నడిపిస్తారు? ఆ శ్రేష్టమైన మార్గమైన మన ప్రభు యొక్క అడుగుజాడల్లో ఆత్మదేవుడు నడిపిస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. అప్పటి నుంచి దేవుని ఆత్మను పొందుకున్న తరువాత దేవుని ఆత్మ మనలను నడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరిలాగా నడిపిస్తాడు? యేసయ్యలాగా. ఎవరు అడుగుజాడల్లో నడిపిస్తాడు? పేతురు అన్నట్టు మనకు ఎవరి అడుగుజాడలను మాదిరిగా ఉంచిపోయాడో మన ప్రభు అయిన యేసయ్య అడుగుజాడల్లో నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడి మనము మన ప్రభు అయిన యేసయ్య అనే శ్రేష్టమైన మార్గంలో మనము నడవాలి. హల్లెలూయా. అప్పుడే మనం గమ్యానికి చేరుతాం, నిత్య జీవానికి మనము చేరిపోతాం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఆయన వెంబడి నడవడానికే మనము పిలువబడ్డాం. హల్లెలూయా. అంటే ఉచితంగా రక్షించబడ్డాము, ఉచితంగా పరిశుద్ధపరచబడ్డాము, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఉచితంగా పరిశుద్ధాత్మను పొందుకున్నాము. అన్ని బహుమానాలే, గిఫ్ట్సే. అలాగే నిత్య జీవం కూడా బహుమానమే. అయితే మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన అడుగుజాడల్లో మనము నడవాలి అంతే. హల్లెలూయా. అందుకనే నిత్య జీవం కూడా గిఫ్ట్ అంటే ఎంత ఆశ్చర్యపడాలో కదా. ఇదే 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయము చివరి వచనం చదవండి. ఏలయనగా
పాపం వల్ల వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏమిస్తామండి? ఏమిస్తాము ఆయనకి చెప్పండి? నిత్య జీవం కూడా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని కృపావరమే. హల్లెలూయా, చప్పలు కొట్టండి. హల్లెలూయా. రక్షణ కృపావరమే. హల్లెలూయా. దేవుని ఆత్మ కృపావరమే. హల్లెలూయా. పరలోక రాజ్యం కూడా కృపావరమే అంట. అయితే మనం చేసేది ఏంటి? ఆయన అడుగు జాడల్లో నడవాల. ఎవరు అడుగు జాడల్లో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలు. ఒకప్పుడు మనం ఇష్టానుసారమైన మార్గాల్లో ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి మనము ఎవరో ఒకరు మన సువార్త చెప్పారు, రక్షించబడే ధన్యత దొరికింది. ఇప్పుడు అసలైన శ్రేష్టమైన ఒకే ఒక మార్గాన్ని తెలుసుకున్నాము. ఆ మార్గంలో మనం కుడి ఎడములకు తొలగకుండా నడవాల. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. ప్రైజ్ గాడ్. హెబ్రీ పత్రికలో అదే రాశాడు పౌలు గారు. 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేదము. హల్లెలూయా. నడవడమే కాదంట, పరిగెత్తాలంట. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. ఏంది? నడవడమే కాదంట, పరిగెత్తాలంట. పరిగెత్తాలి. యేసయ్య మార్గంలో, యేసయ్య అనే మార్గంలో ఆయన వెనక నడవడమే కాదు, పరిగెత్తాలంట. హల్లెలూయా. అంటే పరుగు పందెం అన్నమాట ఇది. హల్లెలూయా. ఎవరు పరిగెత్తుతారో వాళ్ళు గమ్యానికి చేరుతారు. అలాగే ఇది ఒక పరుగు పందెము లాంటిది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ప్రైజ్ ది లార్డ్. పరుగు పందెములో పాల్గొనేవాడు దిక్కులు చూడ్డు, అటు ఇటు పోడు. వాడు గురి యొద్దకే గురి మీదనే దృష్టి పెట్టి వాడు పరిగెత్తుతాడు. హల్లెలూయా. ఇంకా దిక్కులు చూస్తూ పోయేవాడు పరిగెత్తలేడు, గమ్యానికి చేరలేడు. అందుకని మనము కుడి ఎడమలకు తొలగకుండా, అదే యెహోషువకి దేవుడు చెప్పింది. అక్కడికి రండి మరలా. హల్లెలూయా. ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలతో ఆయనకి ఇచ్చిన హెచ్చరిక అదే, జాగ్రత్త పడడానికి. 7-8 వచనాలు మాత్రం చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. నేను మొదటే చెప్పాను, వాగ్దానాలు వచ్చేస్తే చాలా సంబరపడిపోతాం. భలే వాగ్దానాలు వచ్చాయని. ఏదైనా గద్దింపు వస్తే, హెచ్చరిక వస్తే నల్లగా ముఖం పెట్టేసుకుంటాం. కాదు, ఇక్కడ చూడండి, ఎంతో గట్టి హెచ్చరిక ఇస్తున్నాడు. నీవు మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం అనుసరించి నువ్వు నడవాలి. ఎలా నడవాలి? దాని నుండి కుడికి పోకూడదు, ఎడమకు పోకూడదు, చక్కగా నడవాలి. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చింది ఒక్కడే ఒక్కడు. హల్లెలూయా. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టేసేసి ఇక ఆయనే మార్గం అయిపోయాడు అనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఆయన మేకులతో సిలువకు కొట్టేసి ఇంకా మనము ఎవరిని చూస్తూ కుడికి కానీ ఎడమకు కానీ పోకుండా నడవాలంటే యేసు ప్రభు యొక్క మార్గంలోనే నడవాలి. కాబట్టి ఇప్పుడు మన యేసు ప్రభువే మార్గము,
ఆయన ద్వారానే గమ్యానికి చేరగలరు. కాబట్టి యెహోషువకి దేవుడు తెలియజేస్తున్నట్టుగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు, ఇది జాగ్రత్త పడాలి అన్నాడు. తర్వాత ఏమన్నాడు 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు మనకు చూపించిన యేసయ్య అనే మార్గములో మనం చక్కగా నడవాలంటే రాత్రింబవళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. హల్లెలూయా. యేసయ్యను ధ్యానించాలి, యేసయ్యను ధ్యానించాలి. యేసయ్యను ధ్యానించడం అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్య నివసించను. కాబట్టి యేసయ్యను ధ్యానించడం అంటే వాక్యాన్ని ధ్యానించడమే. ఎంత వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తామో అంతగా దేవుని యొక్క మార్గం మనకు అర్థమవుతుంది. యేసయ్య అర్థమవుతాడు. యేసయ్య అడుగుజాడలు చక్కగా మనలో నివసిస్తున్న ఆత్మదేవుడు అప్పుడు చక్కగా వాక్యానుసారంగా నడిపిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి ఇంత గట్టి హెచ్చరికలు ఇచ్చాడు కదా, అందుకనే మనము వాగ్దానాలు వచ్చినప్పుడు పొంగిపోయేది, హెచ్చరికలు వస్తే దాన్ని చేయలేక మళ్ళా ముఖం నల్లంగా పెట్టుకునేది, లేకపోతే కుంగిపోయేది కాదు. హెచ్చరికలు కూడా సంతోషంగా తీసుకోవాలి. హల్లెలూయా. అవి మన జాగ్రత్త కోసం, హల్లెలూయా, మన గమ్యానికి చేరడం కోసం. అందుకనే కీర్తనకారుడు 1వ కీర్తనలో ఏం రాశాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటుల్లో కూర్చోకూడదని రాసేసాడు. అప్పుడే మనకు ధన్యత, అప్పుడే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. దుష్టుల మార్గాల్లో పోయింది చాలు, ఇంకా దుష్టుల మార్గాల్లో నడిచింది చాలు, పాపుల మార్గాల్లో నిలిచింది చాలు, అపహాసులు కూర్చున్న చోటలో కూర్చున్నది చాలు, ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పుడు అనేక మంది క్రైస్తవుల్ని అక్కడక్కడ చూస్తూ ఉంటాం. చాలా దుఃఖపడతా ఉంటాను నేను. ఆ దారుల్లో కూర్చొని తాగేటప్పుడు, చీట్ పాకిలు ఆడేటప్పుడు కొంతమంది వాళ్ళల్లో విశ్వాసులు గుడికి వచ్చే వాళ్ళని నేను చూసినప్పుడు చాలా వేదన పడుతూ ప్రార్థన చేసుకుంటూ పోయేది, ప్రభువా ఈ స్థితి నుంచి మార్చు నాయనని. ఎందుకంటే అక్కడ నిలబడి అక్కడ గద్దించలేము కదా, గద్దించలేం. అలాంటి పరిస్థితులు చూసినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది. ఒక్కసారి మాత్రం ధైర్యం చేశా. ఒక్కసారి మా పెదమ్మ ఒక ఆమె చనిపోయింది పేపదూరు డొంకలో. అక్కడికి వెళ్ళా. అక్కడ పోయేటప్పటికే నాకంటే ముందు మా తమ్ముడు ఇజ్రాయేలు ఇంకా కొంతమంది పోయినారు. నేను పోయిన సమయానికి అక్కడ ఒక పార్టీ లీడరు మా ఇజ్రాయెల్ని వెనకెక్కించుకొని ఇంత పెద్ద కళ్ళు పంటి పెట్టుకొని నా ఎదురుగా వచ్చారు. మా తమ్ముడు పెద్ద కళ్ళు పంటి పట్టుకొని కుండ ముందు ఆయన పార్టీ ఒక లీడరు ఒక కార్యకర్త తోలుతో వచ్చాడనమాట. అక్కడి నుంచి నా హృదయంలో మంట వస్తూ ఉందన్నమాట, భయంకరంగా మంట వస్తూ ఉంది. ఎలా దీన్ని ఎదుర్కోవాలని చెప్పి పోయిందేమో చావు కార్యానికి. తర్వాత అక్కడ దినాలో మరి ఏదో పోయా. తర్వాత వాళ్ళు ఒక ఇంట్లోకి పోయి చూసా. సరే ఏమో దేవుడు ధైర్యం ఇచ్చాడు. వెళ్ళిపోయి ఆ కళ్ళు కుండ పారబోసేసా అనమాట, కొట్టేసేదాన్ని. ఆడికి వెళ్తుంగానే మా తమ్ముడు గోడెక్కి దూకేశాడు. ఇతను పార్టీ లీడర్ కదా, నాకు డబ్బులు నష్టమైంది, నాకు డబ్బులు కట్టిమని కూర్చున్నాడు అనమాట. అక్కడ మా బంధువులు ఉన్నారు. నాకు అప్పటికే చాలా పవర్ వచ్చేసి తట్టుకోలేకపోతున్నా, నాలుకంతా ఎండుకొని పోయింది. నాకు ప్రస్తుతానికి ఏమైనా ఇవ్వండి అన్న. ఆడ మా బంధువులు వాళ్ళు అప్పుడే ఎందుకు తెచ్చిపెట్టుకో ఉన్నారు, మంచి లిమ్కా ఒకటి ఇచ్చారు, అది దాగా. తర్వాత ఆయన నిలబడి నాకు నష్టం కలిగిందంటే వాళ్ళకే చెప్పా, నేను మళ్ళీ డబ్బులు ఇస్తాను, ఆయనకంటే డబ్బులు ఇచ్చేయండి అని. హలో. అలాగనే ఇక్కడ మా ఇంటి పక్కన ఒకరోజు రాత్రి నేను ఇంట్లో నుంచి బయటకు వస్తే ఒక ఆయన ఆడు కనబడ్డాడు. ఎవరు ఈయన ఆడు పోయిందని చెప్పి పోయా.
పోతే ఒక ఆయన కళ్ళు కాస్తా ఉన్నాడు. మా తమ్ముడు గాయమన్నాడంట అక్కడ. సరే అర్జెంటుగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్న. ఇంతలో ఒక మొద్దు చెట్టు మొద్దు, దాన్ని ఎత్తుకోపోయి వెళ్ళిపోతావా లేదా అని చెప్పా. వెళ్ళిపోయాడు. దాన్ని ఎత్తుకొని పోయి ఆ కుండను పగలగొట్టి పడేసా. 2 సార్లు ఇట్లాంటివి చేశాను నేను, అంతే. కానీ నిజంగా అడ్డుకోవాల్సిందే ప్రియులరా, అడ్డుకోవాలా. అడ్డుకొని బిడ్డల్ని మన బంధువులను అందరినీ కాపాడుకోవాలి. ఏమో ఆ 2 సాహస కార్యాలు మాత్రమే చేశాను. కానీ అన్ని చోట్ల మీరు తొందరపడి పోకండి. దయచేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఆ అభిషేకం లేకపోతే, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోతే గొడవలు వస్తాయి. అప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు కాబట్టి అది చేయగలిగాను. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ఇంకా చేయాలి. మా తమ్ముడు గుడికి రమ్మని అడుగుతానే ఉండా, రావడమేలా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఇంట్లో దేవుడు లేడా, నాలో లేడా, మేము మీకంటే బాగున్నాము, గుడికి పోయే వాళ్ళకంటే బాగున్నాము, గుడికి పోయే వాళ్ళకంటే బాగా నడుస్తున్నామని ఇలాంటి సైతాను సంబంధమైన మాటల్లో పడి మాట్లాడుతూ నశించిపోతా ఉన్నారు. హలో, నీవు నేను చూడాల్సింది గుడికి వచ్చే వాళ్ళని కాదు పిల్లరా, యేసయ్యను చూడాలి. చెప్పులు కొట్టి దేని మహిమపరచాలి. హల్లెలూయా. మనం అందరం మనుషులమే, బలహీనులమే. మనం చూడాల్సింది యేసయ్యని. ప్రతి ఒక్కరు యేసయ్యను అనుసరించి నడవడానికి జాగ్రత్త తీసుకోవాలి. దేవుడటి కృప మనకు అందరికి తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. నోవహు దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచాడు, దేవుని కృప పొందుకున్నాడు. యెహోషువ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము నడిచాడు, దేవుడు సెలవిచ్చిన ప్రకారం నడిచాడు, ఇశ్రాయేలీయులను నడిపించాడు. వాగ్దాన దేశాన్ని వాళ్ళకి వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా పంచిపెట్టగలిగాడు. దయచేసి అర్థం చేసుకోండి. జాగ్రత్త పడదాం పిల్లరా, జాగ్రత్త పడదాం. పాపంతో రాజీ పడబాకండి. ఈ లోక మనుషులతో రాజీ పడబాకండి. దురలవాట్లతో రాజీ పడబాకండి. వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తానన్నా సరే పాపంతో రాజీ పడొద్దండి ప్లీజ్. దురలవాట్లతో రాజీ పడొద్దండి. దేవుని యొక్క చిత్తానుసారంగా నడుద్దాం. హల్లెలూయా. శ్రేష్టమైన మార్గం మనకు బోధించబడింది. ఆ శ్రేష్టమైన మార్గం ఒకే ఒక మార్గం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు నడిచే విషయంలో జాగ్రత్త పడదాం ప్రియులరా, జాగ్రత్త పడదాం. హల్లెలూయా. అప్పుడే మనం గమ్యానికి చేరగలుగుతాము. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ కూడా ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు. చాలా దురలవాట్లకు బానిసలైపోయిన వాళ్ళు ఉన్నారు. బయటికి రాలేకపోతున్నారు. దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. హృదయాంతరింద్రియాలు ఎరిగినటువంటి దేవుడు. నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. దేవుడు ఎక్కిరించబడ్డు. పాపం చేస్తున్నటువంటి వారే ఎక్కిరించబడతారు ఒక రోజున. కాబట్టి అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు. దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి సరైన మార్గం మనకు తెలియక ఇష్టానుసార మార్గాల్లో నశించిపోయిన మనలను వెతికి రక్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి మానవుడిగా పంపించాడు. ఆయన ద్వారా మనకు గొప్ప రక్షణ దయచేశాడు. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చూపించాడు. అన్ని విషయాలకు ఆయనే మార్గం. ఆ శ్రేష్టమైన మార్గం మనకు స్పష్టంగా తెలియపరచబడింది. ఆ మార్గంలో మనం నడవాలి. దేవుడు ఇంత కృప అనుగ్రహించి శ్రేష్టమైన మార్గాన్ని మనకు చూపించి ఇంత చేసినా కూడా ఆయనను కనుక మనము వెంబడించకపోతే, ఆయన విశ్వసించి ఆయన నడవకపోతే ఒకరోజు ఎంతో కఠినమైన మహా ఉగ్రతకు గురైపోతాం. తర్వాత తీర్పు జరుగుతుంది. జీవగ్రంథంలో పేరు లేకపోతే నరకాగ్నికి గురవుతాం. అదే 2వ మరణం, అగ్నిగంధకాలతో మండే గుండం. ఒకసారి ఆలోచించండి. యేసయ్య అడుగుజాడల్లో నడిస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతాం. నిత్యం మన ప్రభువుతో ఆనందంగా ఉంటాం. దయచేసి అర్థం చేసుకోండి. మన స్వభావాన్ని గురించి నేను చెప్పాను. ఏదైనా మంచి వాగ్దానం వచ్చిందంటే భుజాలు ఎగరేసేస్తాము,
ఏదైనా గద్దింపు వస్తే, హెచ్చరిక వస్తే మాత్రం పాస్టర్ మమ్మల్ని హెచ్చరించాడు, గద్దించాడు, కోప్పడ్డాడు అని చెప్పి ముఖం నల్లగా పెట్టేసుకుంటారు. కొంతమంది అలిగేస్తారు, గుడికి రారు. ఎందుకంటే పాస్టర్ మమ్మల్ని గద్దించాడని అనుకోరు, మమ్మల్ని తిట్టాడని చెప్తారు అన్నమాట. కానీ గద్దింపు ఎంత మంచిది, హెచ్చరిక ఎంత మంచిది. హెచ్చరిక లేకపోతే ప్రమాదం కదా. అప్పుడప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఉప్పెన్లు వస్తూ ఉంటాయి. హెచ్చరిక జెండాలు వేస్తారు అక్కడ. 1వ నెంబరు హెచ్చరిక, 2వ నెంబరు హెచ్చరిక, 3వ నెంబరు హెచ్చరిక, అట్లా ప్రమాదకరమైన హెచ్చరికలు తెలియజేస్తూ సముద్రంలోకి పోవద్దని చెప్పి జెండాలు పెడతారు అక్కడ. ఇప్పుడు ఎవరైనా నాకేం లేదని చెప్పి వాడు యొక్క హెచ్చరికలను పక్కన తోసేసిపోతే ఏమవుతాడు? సముద్రంలో మునిగి ఆ తుఫాన్లో నశించిపోతాడు కదా. కాబట్టి హెచ్చరిక అనేవి, గద్దింపు అనేవి ఎంతో మంచిది. మనం జాగ్రత్త పడడానికి ప్రియులారా, దయచేసి వాగ్దానాలు వచ్చినప్పుడు, మంచి వాగ్దానం వచ్చిన ఎంత సంతోషపడతామో, అదేవిధంగా హెచ్చరికలు వచ్చినప్పుడు, గద్దింపులు వచ్చినప్పుడు కూడా సంతోషంగా స్వీకరించాలి. శ్రమలు వచ్చినప్పుడు కూడా స్వీకరించాలి. యోబుకు వచ్చిన శ్రమలు ఆయన స్వీకరించాడు. మన ప్రభు యోబు కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. నీ కోసం, నా కోసం తండ్రి చిత్త ప్రకారమైన శ్రమలను స్వతంత్రించుకున్నాడు. మన కోసమే కదా. ప్రభువే కనుక వాటిని తీసుకోకపోతే మనకి ఈరోజు రక్షణ వచ్చిండేదా? లేదు ప్రియులారా. కాబట్టి ఆలోచించండి. మన మంచి కోసం ఏది వచ్చినా సరే, శ్రమ వచ్చినా, శోధన వచ్చిన, వ్యాధి వచ్చిన, కరువు వచ్చిన, ఖడ్గం వచ్చిన, దేవుడు నిన్ను కొట్టినా, దేవుడు నీకు వేటినైనా అనుమతించిన, నీవు ధన్యుడివి, ధన్యురాలివి. వాటిని స్వీకరించు. యోబు తర్వాత 2 ఆశీర్వాదం పొందినట్లు నీవు ఆ 2 ఆశీర్వదించబడతావు. ప్రార్థించుకుందాము. ఇన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. యొక్క ఉదయకాలమందు తన నా ప్రభా నాయన అయా దాసుని మరుగు చేసి తన నా ప్రభా మాకు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. అవును ప్రభా, ఆనాడు తన నా ప్రభా మీ సేవకుడైనటువంటి యెహోషువతో మీరు మాట్లాడుచు తన నా ప్రభా నాయన అయా స్తోత్రము తన నా ప్రభా నాయన మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము తన నా ప్రభా దాన్ని చదివి తన నా ప్రభా చక్కగా తన నా ప్రభా ఆ ప్రకారం జీవించమని మీరు సెలవిచ్చారు తన నా ప్రభా. అప్పుడు తన నా ప్రభా నాయన నీ ఎదుట ఎవరు నిలవలేరని తన నా ప్రభా వాగ్దానం చేస్తున్నటువంటి దేవా మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఆయన ఈ దినాన తన నా ప్రభా మమ్మల్ని తన నా ప్రభా హెచ్చరిస్తూ మీరు ఇచ్చినటువంటి వాక్కులను బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తన నా ప్రభా నాయన. మేము తన నా ప్రభా మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ తన నా ప్రభా అయా గమ్యానికి చేరేటటువంటి తన నా ప్రభా ఒక మార్గము తన నా ప్రభా మాకు బోధించి తన నా ప్రభా అలాగ తన నా ప్రభా జీవించుటకు తన నా ప్రభా మీ యొక్క ఆత్మ ద్వారా తన నా ప్రభా మాకు శక్తినిచ్చేటటువంటి దేవా మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తన నా ప్రభా. అలాగే జీవించుటకు తన నా ప్రభా ప్రతి ఒక్కరికి తన నా ప్రభా ఆయన మీ యొక్క ఆత్మ సహాయమును దయచేయమని తన నా ప్రభా ఈ దినమందు తన నా ప్రభా నీ సన్నిధిలో మేమందరం ఉండేటటువంటి కృపా భాగ్యము మా అందరికి అనుగ్రహించినందుకు మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అనోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు.